నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందిన సంతోషంలో ఘనంగా పటాకులు కాల్చి నినాదాలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. ఇందులో పార్టీ సీనియర్ నాయకులు గొల్లా ఎర్రన్న, డీలర్ రమేష్, గంగారెడ్డి, నాని, ప్రసాద్, సామెల్, యువత తదితరులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी जय कांग्रेस नवीन यादव नायकत्व 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 जय कांग्रेस जय कांग्रेस नायकत्व नायकत्व जय कांग्रेस अरे जेल आनूर रे మొన్న 4 రోజుల క్రితం మరి జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీతో మరి 26,000 మెజార్టీతో గెలుపొందడం వల్ల ఈరోజు మరి వేడుకలు జరుపుకుంటున్నాం. ముందుగా నవీన్ యాదవ్కు నా యొక్క శుభాకాంక్షలు. అట్లాగే అక్కడ నవీన్ యాదవ్ను బంపర్ మెజార్టీతో గెలిపించిన ఓటర్ దేవులకు నా యొక్క నమస్సుమంజలి. అయితే ఇది ముమ్మాటికి ముందు నుంచి చెప్పినాం. గత 2 సంవత్సరాల నుంచి మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ముమ్మాటికి రెఫరెండం అని, కాబట్టి బంపర్ మెజార్టీతో గెలిపించిన ప్రజలు మరి తీర్పు మేరకు ఖచ్చితంగా అభివృద్ధిని చూసి ఓట్లు వేసినట్టు రెఫరెండం అనుకుంటున్నాం. బీజేపీ మరి అక్కడ బీజేపీ ఓటు బ్యాంకు మరి గత ఎలక్షన్లో 15% ఉంటే ఇప్పుడు 10% బిలో అయింది. అంటే కుమ్మక్క అయిపోయారు. 20% ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ ఇలా సొంత ఓటు బ్యాంకును బీఆర్ఎస్ అమ్ముడిపోయింది. అంటే రాబోయే ఎలక్షన్లో ఇద్దరు ఒకటే అని ఈ ఎలక్షన్ నిరూపించింది. అయినప్పటికీ సింగిల్ పార్టీతో 50% ప్లేస్ ఓట్లతో గెలిచి నవీన్ యాదవ్ను గెలిపించిన ఓటర్ దేవుళ్ళు మరి మున్ముందు రాబోయే ఎలక్షన్లను ఈ సాంకేతంగా తెలుపుకుంటూ రాబో జనరల్ ఎలక్షన్లో 100 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ఓటర్ దేవులకు నమస్కారం. జై కాంగ్రెస్. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎలక్షన్ వల్ల ఇవాళ రిజల్ట్ బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ గెలవడం జరిగింది. నవీన్ యాదవ్ అనే కాంగ్రెస్ అభ్యర్థి మరి బంపర్ మెజార్టీతో 25,000 ఓట్ల మెజార్టీ జరిగింది. ఒకప్పుడు దాదాపు 12 సంవత్సరాల నుంచి 2-3 ఎలక్షన్లలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ బద్దలు కొట్టేది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిన ఓటర్స్ మారిపోయి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రానున్న ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా పూర్తిగా అస్తమయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక కారు షెడ్డుకే పరిమితం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందు మంచి మెజార్టీతో అన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే పరిస్థితి ఉంది. ప్రజలు మరి ఇక ముందు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండు కూడా పొత్తు పెట్టుకున్నా మరి చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉంది. మరి ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అన్ని మరి వచ్చే ఎలక్షన్లో కూడా మంచి స్థానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారు. కాబట్టి మరి
ఇదే విధంగా మరి అభివృద్ధి చేసుకుంటూ పోతే మరి కాంగ్రెస్కు డోకా లేదు. జై కాంగ్రెస్.